హలో అండ్ వెల్కమ్ టు అనదర్ లెక్చర్ ఆఫ్ ది ఎకానమిక్ జువాలజీ. దీంట్లో వచ్చేసరికి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి ప్రాక్టీస్ చేద్దాం. ఇది కొంచెం లాంగ్ వీడియో, బట్ బేర్ విత్ మీ, ఇట్ విల్ బి వర్త్ ద వీడియో. విచ్ స్నేక్ స్పీసీస్ ప్రొడ్యూసెస్ హిమోటాక్సిన్? మనకి స్నేక్ స్పీసీస్ లో వచ్చే టాక్సిన్స్ వచ్చేవి రకరకాలు. దాంట్లో హిమోటాక్సిన్ ఒకటి, న్యూరోటాక్సిన్ ఒకటి, ఓకే, అండ్ మయోటాక్సిన్. ఓకే, సో హీమోటాక్సిన్ వచ్చేసరికి బ్లడ్ వాస్కులర్ సిస్టమ్ ని దెబ్బతీస్తూ ఉంటుంది, అండ్ న్యూరోటాక్సిన్ వచ్చేసరికి మెయిన్ గా నర్వ్ సిస్టమ్ ని దెబ్బతీస్తూ ఉంటుంది, అండ్ మయోటాక్సిన్ వచ్చేసరికి మజిల్స్ ని దెబ్బతీస్తూ ఉంటుంది. సో ఈ దీంట్లో వచ్చేసరికి ఈ హీమోటాక్సిన్ అనేది బ్లడ్ వాస్కులర్ సిస్టమ్ ని, అంటే బ్లడ్ కోఆగులేషన్ యొక్క కెపాసిటీని దెబ్బతీస్తూ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా వైపర్ యొక్క టాక్సిన్స్ అన్ని కూడా హీమోటాక్సిన్. క్రైట్ యొక్క టాక్సిన్స్ అన్ని న్యూరోటాక్సిన్. సీలో ఉండే స్నేక్స్ యొక్క టాక్సిన్స్ అన్ని కూడా మయోటాక్సిన్స్. సో దాన్ని బట్టి చూస్తే కనుక రసెల్స్ వైపర్ ఇస్ ది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద సీసీ ఫ్లై ఈజ్ ఎ వెక్టర్ ఆఫ్ విచ్ డిసీజ్? స్లీపింగ్ సిక్నెస్ అండి. ఓకే, అండ్ నెక్స్ట్ వన్, విచ్ వెక్టర్ ఈజ్ ప్రైమర్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ట్రాన్స్మిటింగ్ డెంగ్యూ ఫీవర్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్? మీకు ఆల్రెడీ చెప్పాను, అనాఫలస్ అంటే మలేరియా. ఓకే, అండ్ ఎయిడిస్ వచ్చేసరికి ఇది డెంగ్యూ. సో డెంగ్యూ ఫీవర్ ఫైలేరియా వాటికి సంబంధించి ఎయిడిస్. సో ఎయిడిస్ మస్కిటో ఇస్ ది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ బెనిఫిషియల్ ఇన్సెక్ట్ ఈస్ నోన్ ఫర్ ఇట్స్ ఎబిలిటీ టు కంట్రోల్ ది మస్కిటో పాపులేషన్స్ బై ఫీడింగ్ ఆన్ ది లార్వా ఇన్ స్టాగ్నెంట్ వాటర్? డ్రాగన్ ఫ్లైస్ అండి. వాట్ ఈస్ ది కెమికల్ కంపోజిషన్ ఆఫ్ ది స్నేక్ వెనం? ఏ వెనంలో ఉండేదన్నా కూడా అన్ని ప్రోటీన్స్ ఏనండి. సో ప్రోటీన్స్ ఈస్ ది రైట్ ఆన్సర్. ప్రోటీన్స్. వాట్ ఈస్ ది ప్రైమరీ రోల్ ఆఫ్ వర్కర్ బీస్ ఇన్ ఏ హనీ బీ కాలనీ? దాని వాటి పని ఏంటి? వర్కర్ బీస్ పేరే చెప్తుంది, వర్క్. దే ఫోరేజ్ ది నెక్టర్ అండ్ పాలన్. నెక్టర్ పాలన్ కోసం వెతుకుతూ ఉంటాయి, దానికోసం అన్వేషిస్తూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వన్, విచ్ డాన్స్ వాజ్ పెర్ఫార్మ్డ్ బై హనీ బీస్ కమ్యూనికేటింగ్ ది లొకేషన్ ఆఫ్ ది ఫుడ్ సోర్సెస్ టు ది అదర్ మెంబర్స్ ఆఫ్ ది కాలనీ? వ్యాగిల్ డాన్స్ అండి. వ్యాగిల్ డాన్స్ అంటే ఒక బీ అనేది ఎలా ఉంది, ఓకే రైట్, ఇలా వచ్చింది ఒక బీ అనేది. ఆ బీ అనేది వ్యాగిల్ డాన్స్. ఎక్కడ ఒకటి ఉంటుంది, ఎక్కడ ఇలాగా ర్యాండమ్ గా డాన్స్ చేస్తూ ఉంటుంది, అక్కడే ఉంది ఆ కన్ఫైన్డ్ పొజిషన్ లో. సో అది వ్యాగిల్ డాన్స్ అంటారు. ఐడెంటిఫై ద స్పీసీస్ దట్ ప్రొడ్యూసెస్ ది టస్సార్ సిల్క్. టస్సార్ సిల్క్ వచ్చేసరికి యాంథ్రియా ప్రొయేలి లేదా యాంథ్రియా మైలెటి అని కూడా అనుకోవచ్చు. యాంథ్రియా ప్రొయేలి లేదా యాంథ్రియా మైలెటి, ఇది టస్సార్ సిల్క్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. మెయిన్ గా టీ క్లీవ్స్ కానీ ఓక్ లీవ్స్ కానీ దీన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. యాంథ్రియా అస్సామా అన్నది మూగా సిల్క్, అస్సాంలో ఉండేది ఈ పురుగు అనేది. సో మూగా సిల్క్ అనేది గోల్డ్ షైన్ అనేది ఉంటూ ఉంటుంది. యాంథ్రియా అస్సామినీస్ అంటే ఆ స్పీసీస్ సంబంధించింది ఇది. ఫిలోసీమియా రైసిని. రైసిని అంటేనే రైసిన్ అనేది క్యాస్టర్ లీవ్స్, క్యాస్టర్ సీడ్స్. బ్రేకింగ్ బ్యాడ్ చూసుంటే మీకు తెలిసి ఉంటుంది. ఆముదం ఏవైతే ఉంటుందో గనక ఆముదం సీడ్స్ లోని రైసిన్ అనే ఒక పాయిజన్ ఉంటుంది. ఆ రైసిన్ అనే పాయిజన్ ని పట్టుకుని దానిపైన సైంటిఫిక్ నేమ్ అనేది ఇవ్వడం జరిగింది ఈ క్యాస్టర్ లీవ్స్ కి. సో దాన్ని బేస్ చేసుకుని తింటుంది కాబట్టి ఈ పురుగు కూడా ఫిలోసామియా రైసిని అని పేరు ఇవ్వడం జరిగింది. సో ఇది ఎరీ సిల్క్ ను ఉత్పత్తి చేస్తుంది. అహింసా సిల్క్ అని కూడా అంటారు ఈ ఎరీ సిల్క్ ని. అంటే దీంట్లో వచ్చేసరికి గూడు నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఆ వదిలేసిన గూడు ద్వారా సిల్క్ ను ఉత్పత్తి చేస్తూ ఉంటారు. నెక్స్ట్ బాంబెక్స్ మోరీ, ఇది మల్బరీ సిల్క్. మల్బరీ లీవ్స్ ను తిని ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. బాంబెక్స్ మోరీ అనేది దాని యొక్క నామకరణం. ఓకే, అండ్ నెక్స్ట్ వన్, వీటన్నిటిలో ప్రీమియం సిల్క్ వచ్చేసరికి మల్బరీ సిల్క్. కల్చరింగ్ ఆఫ్ ది ఫిష్ ఇన్ ట్యాంక్స్ ఆర్ ఎన్క్లోజర్స్ టు అబ్టైన్ ది ఫిష్ ప్రొడక్ట్స్ యాజ్ ఎ ఫుడ్ సోర్స్ ఈజ్ పిసి కల్చర్. యాక్చువల్ గా ఆక్వాకల్చర్ అని కూడా చెప్పొచ్చు, బట్ వాడు ఇన్ ట్యాంక్స్ ఆర్ ఎన్క్లోజర్స్ అన్నాడు. ఇన్ ట్యాంక్స్ ఆర్ ఎన్క్లోజర్స్ ఆర్ ఫిష్ పాండ్స్ అని అనేసరికి పిసి కల్చర్. సో మెయిన్ గా మీరు చూసుకోండి, ఆక్వాకల్చర్ అనేది ఒక సెట్ అయితే పిసి కల్చర్ అనేది దాంట్లో ఒక సబ్సెట్. ఓకే, ఆక్వాకల్చర్ అనేది ఇంకా బ్రాడ్ టర్మ్స్ అది. సో మెయిన్ గా ఈ రెండిట్లో గనక మీరు చూస్తే గనక మెయిన్ గా పాండ్స్ లోని ట్యాంక్స్, ఆర్టిఫిషియల్ ట్యాంక్స్ లో వాటిలో కల్చర్ చేయడం అనేది పిసి కల్చర్ కింద వస్తుంది. కాబట్టి సెకండ్ ఆప్షన్ ఇస్ ది రైట్ ఆన్సర్. వాట్ ఈస్ ది స్పెసిఫిక్ యాంటీడోట్ ఫర్ న్యూరోటాక్సిక్ వెనం? వీరు అంటున్నాడు చూసారా, న్యూరోటాక్సిక్
అన్నాడు. న్యూరోటాక్సిక్ లోకి వచ్చేసరికి స్పెసిఫిక్ గా న్యూరోటాక్సిక్ అన్నాడు కాబట్టి యాంటీ కోలిన్ ఎస్టరేజ్ ఏజెంట్స్ అని చెప్పొచ్చు. అంటే యాంటీవెనం చెప్పుకోవచ్చు, పాలివాలెంట్ యాంటీవెనం అని చెప్పుకోవచ్చు కదా. అంటే కనుక న్యూరోటాక్సిక్ కి స్పెసిఫిక్ గా ఇది మాత్రం వర్తిస్తూ ఉంటుంది. పాలివాలెంట్ యాంటీవెనం అనేది ఇండియాలో ఉన్న బిగ్గెస్ట్ 4 స్నేక్ స్పీసీస్ రసల్స్ వైపర్, కామన్ క్రెయిట్, సాస్కేల్డ్ వైపర్ అండ్ ఇండియన్ కోబ్రా, ఈ 4టికి కూడా వర్తించేలాగా పాలివాలెంట్ యాంటీవెనం అనేది చేయడం జరిగింది. బట్ వీడు స్పెసిఫిక్ గా న్యూరోటాక్సిక్ అంటున్నాడు. అంటే వైపర్స్ వచ్చేసరికి హెమోటాక్సిక్ అండ్ క్రైట్స్ క్రైట్ కానీ లేకపోతే ఇంకోటి ఏంటిది కోబ్రా కానీ న్యూరోటాక్సిక్. ఈ న్యూరోటాక్సిక్ వెనమ్స్ ఇది వరకు మీరు నా వీడియోస్ కనుక చూడకపోతే ఒకసారి చూడండి. న్యూరోటాక్సిక్ వెనమ్స్ అనేవి 2 రకాలు ఉంటాయి. ఓకే, ఒకటి ఆల్ఫా బుంగెరోస్ అండ్ బీటా బుంగెరోస్. ఈ 2 రకాల న్యూరోటాక్సిక్ వెనమ్స్ అనేవి ఉంటాయి. ఒకటి ప్రీ సినాప్టిక్ న్యూరోటాక్సిన్, ఇంకోటి పోస్ట్ సినాప్టిక్ న్యూరోటాక్సిన్. ఓకే, సో ప్రీ సినాప్టిక్, పోస్ట్ సినాప్టిక్ అంటే ఒక నెర్వ్స్ కి ఫైబర్స్ కి, మజిల్ ఫైబర్స్ కి ఎప్పుడు కనెక్షన్ ఉంటూ ఉంటుంది. మనం చెయ్యిని కంట్రోల్ చేయాలనుకుంటే బ్రెయిన్ నుంచి నెర్వ్ లోంచి సిగ్నల్ పాస్ అయ్యి ఆ మజిల్ కి సిగ్నల్ ఇవ్వడం వలన సో మజిల్ అలా విధంగా కంట్రోల్ అవుతూ ఉంటుంది. ఈ నెర్వ్స్ కి మజిల్ ఫైబర్ కి ఉన్న ఈ సిగ్నల్స్ అనేవి ఏ విధంగా అవుతాయి అంటే కనుక ఫస్ట్ ఈ నెర్వ్స్ నుంచి ఫస్ట్ ఏం ఉత్పత్తి అవుతుందంటే ఎసిటైల్ కోలిన్ అనే ఒక కెమికల్ అనేది ఉత్పత్తి అవుతుంది. దీన్ని కోలిన్ ఎస్టరేజ్ అనే ఎంజైమ్ ని బ్రేక్ డౌన్ చేసి ఆ సిగ్నల్ ని మజిల్ కి అందించడం వలన మజిల్ అనేది ఈ నెర్వ్స్ కి వచ్చిన సిగ్నల్ బట్టి ఇంటర్ప్రిట్ చేసుకుని రియాక్ట్ అవుతుంది. ఈ ప్రీ సినాప్టిక్ అనేది మొత్తానికి ఈ ఎసిటైల్ కోలిన్ అనే దాన్నే ఉత్పత్తి అవ్వకుండా ఆపేస్తుంది. పోస్ట్ సినాప్టిక్ అంటే ఎసిటైల్ కోలిన్ ఉత్పత్తి అయినా కూడా కోలిన్ ఎస్టరేజ్ ఎంజైమ్ ని పనిచేయకుండా ఆపేస్తుంది. సో 2 కూడా నెర్వ్ మజిల్ మధ్య ఉన్న కనెక్షన్ ని తెంపేస్తాయి. ఒకటి ఆదిలోనే తెంపేస్తుంది, ఇంకోటి అంతం దగ్గర తెంపేస్తుంది. సో ఈ విధంగా చూసుకుంటే కనుక వీటిల్లో మెయిన్ గా యాంటీ కోలిన్ ఎస్టరేజ్ అని ఏదైతే ఉంటాయో వాటి ఏజెంట్స్ ని ఉపయోగించుకోవడం వలన న్యూరోటాక్సిక్ యొక్క సైడ్ ఎఫెక్ట్ ని తగ్గించుకోగలుగుతాం. బట్ వెనం యొక్క ప్రభావాన్ని మొత్తం వెనం ని న్యూట్రలైజ్ చేయాలంటే యాంటీబాడీస్ అనేది ఫస్ట్ ఉపయోగిస్తూ ఉంటారు. బట్ ఫస్ట్ సిమ్టమ్స్ ని తగ్గించడం కోసం ముందర వచ్చేది అది కూడా న్యూరోటాక్సిక్ కేసులో యాంటీ కోలిన్ ఎస్టరేజ్ ఎంజైమ్స్ ఇస్తారు. ఆ తర్వాత యాంటీబాడీస్ అనేవి ఇస్తుంటారు. ఓకే, పాలివాలెంట్ స్నేక్ యాంటీవెనం లయోఫిలైజ్డ్ పాలివాలెంట్ ఇంజిన్ రిఫైన్డ్ ఇమ్యూనోగ్లోబిన్ ఈక్విన్ ఈజ్ ఎఫెక్టివ్ అగైన్స్ ద వెనం ఆఫ్ విచ్ కాంబినేషన్ ఆఫ్ స్పీసీస్. మన ఇండియన్ 4 బిగ్ స్నేక్స్ ఏంటండి? ఇండియన్ కోబ్రా, కామన్ క్రెయిట్, ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి సాస్కేల్డ్ వైపర్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రసల్స్ వైపర్. ఓకే, సో దీన్ని బట్టి ఎక్కడెక్కడ ఉన్నాయో చూద్దాం. ఇండియన్ కోబ్రా ఒకే ఆప్షన్ లో ఉండాలి. 4 స్నేక్స్ కూడా కింగ్ కోబ్రా ఉంది, కామన్ క్రెయిట్ ఉంది, రసల్స్ వైపర్ ఉంది, సాస్కేల్డ్ వైపర్ ఉంది. ఇవన్నీ కూడా ఈ సెకండ్ ఆప్షన్ లో ఉన్నాయి కాబట్టి సెకండ్ వన్ ఈజ్ ది రైట్ ఆన్సర్. ఇవే మన 4 కామన్ స్పీసీస్. ఓకే, మిగిలినవన్నీ కూడా ఇట్స్ నాట్ ది, మీరు చూస్తే కనుక నాకు తెలిసి ఇండియన్ కోబ్రా 4th ఆప్షన్ ఈజ్ ది రైట్ ఆన్సర్. ఐ థింక్ ఇండియన్ కోబ్రా కాదండి, కింగ్ కోబ్రా కాదండి. ఐఎమ్ వెరీ వెరీ సారీ, జస్ట్ ఎ మినిట్. మీరు ఇక్కడే మనకి పప్పులో కాలేసి మనల్ని ట్రాప్ చేయడానికి మనల్ని చూస్తూ ఉంటారు. ఫస్ట్ ఇండియన్ కోబ్రా, కామన్ క్రెయిట్, రసల్స్ వైపర్, సాస్కేల్డ్ వైపర్. వీడక్కడ కింగ్ కోబ్రా అన్నాడు. మనం కోబ్రా ఒకటి చూసి పెట్టేస్తాం టక్కమని, కానీ ఇండియన్ కోబ్రా అండి మెయిన్ 4 స్పీసీస్ లో ఉండేది. ఓకేనా, 1 minute. So 4th one is the right answer. Just a minute. I'm sorry, ఒక్క నిమిషం. Just wanted to make sure that I am giving you the right answer.
Yeah, so fourth one is the very right answer. I am very sure. And it's good. Which system in the human body is primarily affected by viper bite? వైపర్ బైట్ అంటేనే గుర్తుపెట్టుకోండి హీమోటాక్సిన్. అది హీమోటాక్సిన్ అంటేనే బ్లడ్ వాస్కులర్ సిస్టమ్ యొక్క పనితీరు పైన ప్రభావం చూపిస్తూ ఉంటుంది. సో బ్లడ్ వాస్కులర్ సిస్టమ్ మీద పనితీరు మీద ప్రభావం చూపించేది ఏ ఉంటాయి అన్న చూసుకుంటే కనుక ఆప్షన్ బ్లడ్ వాస్కులర్ సిస్టమ్, థర్డ్ వన్ ఇస్ ది రైట్ ఆన్సర్. విచ్ ట్రైబల్ కమ్యూనిటీ ఈస్ ఎంగేజ్డ్ ఇన్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ స్నేక్ వెనమ్ అట్ మెడ్రాస్ క్రొకోడైల్ బ్యాంక్? ఇరులాస్. ఇది ఒక ట్రైబ్. Inheritance of the blood group can be explained by which of the following? దీంట్లో వచ్చేసరికి మల్టిపుల్ alleles, దాన్ని బట్టి ఇన్హెరిటెన్స్ ఆఫ్ ది బ్లడ్ గ్రూప్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. క్రీపర్ కండిషన్ ఇన్ డొమెస్టిక్ ఫౌల్ ఈస్ డ్యూ టు ది జెనెటిక్ డిజార్డర్ అండి ఇది. ఎనీ మ్యూటేషన్ దట్ చేంజెస్ ఎ కోడాన్ ఇంటూ ఎ కోడాన్ దట్ స్టాప్స్ దట్ కోడ్స్ ఫర్ ఎ స్టాప్ సిగ్నల్. స్టాప్ సిగ్నల్ అన్నా నాన్ సెన్స్ సిగ్నల్ అన్నా ఒకటేనండి. స్టాప్ సిగ్నల్ అన్నా నాన్ సెన్స్ సిగ్నల్ అన్నా ఒకటే. సో ఇవి ఏం చేస్తాయంటే ఇవి కూడా వాట్ యూ కాల్ ఇట్ న్యూక్లియోటైడ్స్. ఇవి కూడాను ఈ న్యూక్లియోటైడ్స్ రాగానే ఇది స్టాప్ చేసామని అర్థం చెప్తుందని స్టాప్ చేసేస్తుంది అప్పటికప్పుడు ప్రోటీన్ సింథసిస్ కానీ డిఎన్ఏ సింథసిస్ కానీ ఇవన్నీ కూడా. సో ఇట్స్ ఏ నాన్ సెన్స్ మ్యూటేషన్. ఓకే, నెక్స్ట్ వేర్ ఈస్ ది సెంట్రల్ సిల్క్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిచ్యువేటెడ్? ఇది బెంగళూరు అండి. వాట్ ఈస్ ది కాజల్ ఏజెంట్ ఆఫ్ మిల్క్ ష్రింప్ డిసీజ్? మిల్క్ ష్రింప్ డిసీజ్ అంటే ఏంటంటే ష్రింప్ అనేది తెల్లగా అయిపోతుంది. ఉడకబెట్టినప్పుడు ఏ విధంగా తెల్ల రంగులో మారిపోతుందో అదే విధంగా మారిపోయి చనిపోతూ ఉంటాయి ష్రింప్స్ అనేవి. ఇది మెయిన్గా టెలోహానియా ఎస్పీ అంటే ఒక గ్రూప్. ఎస్పీ అంటే ఇంకా వాటిలో బోల్డెన్ స్పీసీస్ ఉంటాయి, బట్ వాటి అన్నిటికీ కామన్ గా ఉన్నది టెలోహానియా అనే ఫస్ట్ స్టార్టింగ్ వాట్ యూ కాల్ ఇట్ జనరిక్ నేమ్ అనుకోవచ్చు, ఐ థింక్ సో, రైట్. ఆ స్పీసీస్ సంబంధించినవన్నీ కూడా మిల్క్ ష్రింప్ డిసీజ్ ని కాజ్ చేస్తాయి. విచ్ వైరల్ ఇన్ఫెక్షన్ ఎఫెక్ట్స్ ది వైల్డ్ బోర్స్ అండ్ అదర్ స్వీట్ స్పీసీస్ కాజింగ్ రిప్రొడక్టివ్ ఇష్యూస్ అండ్ హై మోర్టాలిటీ రేట్స్? క్లాసిక్ స్వైన్ ఫీవర్ అండి ఇది. Which following disease is caused by protozoan parasite Plasmodium species and affects several primate species in India? Malaria and ఇది. Malaria అనేది. You don't have to express any doubt, it's malaria. And next one, who introduced the term genetics? William Bateson అండి. విలియం బేట్సన్ అనే ఆయన జెనెటిక్స్ అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఓకే, సో ఆయన మెయిన్ ఈ క్రోమోజోమ్స్ అంటే ఏంటి, జీన్స్ అంటే ఏంటి అన్నది డెఫినేషన్ ఇచ్చారు. లయోఫిలైజ్డ్ యాంటీ స్నేక్ వెనమ్ ఈస్ కన్సిడర్డ్ మోర్ యూస్ఫుల్ దాన్ లిక్విడ్ ఏఎస్వి. ఓకే, బికాస్ liquid ASV requires a complete cold chain and refrigeration. The answer is self-explanatory. Which beneficial insect is known for its ability to control mosquito populations by feeding on their larvae in the significant water? Dragonflies. Okay, and next one, which of the following is scientific name for teak defoliator? టీక్ డీఫోలియేటర్ అంటే వచ్చేసరికి ఆకుల్ని తినేస్తూ ఉంటుంది, టీక్ ను కూడా ఎదగనవదు. ఇది హైబ్లేరియా ప్యూరా. విచ్ ఆఫ్ ది ఇస్ ది సైంటిఫిక్ నేమ్ ఆఫ్ ది టీక్ డీఫోలియేటర్? రిపీట్ క్వశ్చన్, హైబ్లేరియా ప్యూరా. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పెస్ట్ ఫీడ్ ఆన్ ది బార్క్ ఆఫ్ ది గెమెలినా ఆర్బోరియా? గెమెలినా ఆర్బోరియా అంటే మీకు చెప్పడం కదండి ఇది వరకు, వాటిలోని గుమ్మడి టేకు. ఈ గుమ్మడి టేకు దేనికి ఉపయోగిస్తారండి? మెయిన్ గా వచ్చేసరికి మ్యాచ్ స్టిక్స్ వాటికి ఉపయోగిస్తూ ఉంటారు. ఓకే, సో దీనికి వచ్చేసరికి ఆన్సర్ వచ్చేసరికి లెట్ మీ మేక్ షూర్, బికాజ్ నేను ఇప్పుడు చెప్పేస్తాను, మళ్ళీ కామన్ కాకుండా అలా కాకుండా కరెక్ట్ అని చెప్పడం కోసం మీకు చెప్తున్నాను. జస్ట్ వెయిట్ ఉంది. Endarbella quadrinotata. Endarbella quadrinotata is the following pest which feed on the bark of the Gmelina arborea, which invades the monoculture of Ailanthus excelsa causing defoliation. So Ailanthus excelsa అంటే ఏంటి అన్నది ఒకసారి చూద్దాం. Ailanthus excelsa. సో ఈలాంత ఎక్సెల్సా అంటే ఇది పెదమాను అంటారు. ఇది చూడడానికి ఒక వేప చెట్టులో ఉంటుంది. ఓకే, ఈ పెదమాను చెట్టుకు వచ్చేసరికి
ఈ డిసీజ్ అనేది వాటికి కూడా టీక్ డిఫోలియేటర్ అక్కడ ఆకులు ఎలా తినేస్తుందో ఇక్కడ కూడా ఆకులు తినేసేది ఎట్టివా ఫ్యాబ్రిసిల్లా. ఎట్టివా ఫ్యాబ్రిసిల్లా. ఎయిలాంథస్ ఎక్సెల్సా అంటే పెద్దమాను. చూడడానికి ఏమంటారు, వేప చెట్టు లాగే ఉంటుంది. చూడడానికి వేప చెట్టులా ఉంటుంది. What is the scientific name of rock bee? Apis dorsata is the scientific name. Identify the species that produce tassar silk. టసార్ సిల్క్ వచ్చేసరికి యాంథ్రియా ప్రోయేలి. ఓకే, అసమ్ అంటే అసమిస్ మూగా సిల్క్ ఉత్పత్తి చేస్తుంది. రైసిని అంటే ఎరీ సిల్క్ ఉత్పత్తి చేస్తుంది. బాంబిక్స్ మోరి అంటే మల్బరీ సిల్క్ ఉత్పత్తి చేస్తుంది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్నేక్ ప్రొడ్యూస్ హిమోటాక్సిన్? రసల్స్ వైపర్. స్నేక్స్ మయోటాక్సిక్, కోబ్రాస్ వచ్చేసరికి న్యూరోటాక్సిక్, కామన్ క్రేట్ న్యూరోటాక్సిక్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ఎ వెక్టర్ ఆఫ్ జపనీస్ ఎన్సెఫలైటిస్ దట్ ఇన్ఫెక్ట్స్ హ్యూమన్ బీయింగ్స్? క్యూలెక్స్ అండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డస్ ప్రోస్తోగోమినస్ స్పీసీస్ ఇన్ఫెక్ట్? ఇది ఫీమేల్ గ్యాలినేషియస్ బర్డ్స్ ని ఇన్ఫెక్ట్ చేస్తూ ఉంటుంది. జస్ట్ ఫీమేల్ గ్యాలినేషియస్ బర్డ్స్. ఫీమేల్ గ్యాలినేషియస్ బర్డ్స్ అంటే హెన్స్ అంటారు. ఫెజెంట్స్ కానీ, చికెన్స్ కానీ, ప్యాట్రిడ్జెస్ కానీ ఇవన్నీ కూడా ఏవైతే ఉంటాయో వాటిని ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ది కాజల్ ఏజెంట్ ఆఫ్ మిల్క్ షింప్ డిసీజ్? మళ్ళీ రిపీట్ అయింది. థిలోహానియా స్పీసీస్. కల్చరింగ్ ఆఫ్ ది ఫిష్ ట్యాంక్స్ ఇన్ ఎన్క్లోజర్స్ ట్యాంక్స్ ఇస్ ది పిసికల్చర్. వాట్ ఈస్ ది కెమికల్ కాంపోజిషన్ ఆఫ్ స్నేక్ వెనమ్? ఇట్ ఈస్ ది ప్రోటీన్స్. ఓకే, యాంటీ స్నేక్ వెనమ్ సీరం లిఫలైజ్డ్ పాలిమర్. ఇది లేదు, ఇంకోటి. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాన్ వెనమస్ స్నేక్? వీటిలో నాన్ వెనమస్ స్నేక్ వచ్చేసరికి రాక్ పైథాన్. పైథాన్ కి స్నేక్ వెనమస్ ఉండదు. ద సీసీ ఫ్లై ఇస్ ఎ వెక్టర్ ఆఫ్ స్లీపింగ్ సిక్నెస్. విచ్ ఈస్ ది మేజర్ హోస్ట్ ఆఫ్ ది ల్యాక్ ఇన్సెక్ట్? బ్యూటియా మోనోస్పర్మా. అదే ఫైర్ ఆఫ్ ది ఫారెస్ట్ అని చెప్పాను కదా అప్పట్లో. మీకు ఒకసారి కనుక చూడండి, సిల్వికల్చర్ లో సంబంధించి ఫైర్ ఆఫ్ ది ఫారెస్ట్ అంటారు, లేకపోతే ప్యారెట్ ఫ్లవర్స్ ఉన్నది అంటారు. అండ్ జీజిఫిస్ మారిషినా అంటే ఇది రేగిపండు, కాశీ రేగిపండు చెట్టు ఉంటుంది చూడండి, పెద్ద పెద్ద రేగిపండ్లు కాస్తూ ఉంటాయి. సారీ అండి, రేగిపండ్లు చెట్టు, పెద్ద రేగిపండ్లు, కాశీ రేగిపండ్లు చెట్టు, అదే జీజిఫినస్. అండ్ సైకెరా ఓలియోసా వచ్చేసరికి ఐ థింక్ దీన్ని అడవి మామిడి అంటూ ఉంటారు. జస్ట్ టు మేక్ షూర్, ఎస్, దీన్ని అడవి మామిడి అంటూ ఉంటారు. ఇది కూడా వచ్చేసరికి అదే విధంగాను మనకి ఈ మూడిటికి కూడా ఇది అడవి మామిడి. ఈ మూడిటికి కూడా ల్యాక్ ఇన్సెక్ట్ అనేది ఒక హోస్ట్ కింద పనిచేస్తూ ఉంటుంది ఈ ట్రీ అనేది. వాట్ ఈస్ ద ప్రైమరీ రోల్ ఆఫ్ వర్కర్ బీస్ ఇన్ హనీ బీ కాలనీ? ఫోరేజింగ్ ఆఫ్ నెక్టర్ అండ్ పాలన్. ఓకే, what dance performed by honeybee communicates the location of foods? Waggle dance. Okay, and next one, which species of silkworm is primarily responsible for producing tussar silk? Anthrea milleti. Anthrea proyeli anno, Anthrea milleti anno. Anthrea proyeli వచ్చేసరికి అది టేక్ లీవ్స్ మీద ఆధారపడి ఉంటుంది. Anthrea milleti వచ్చేసరికి ఇది ఓక్ ట్రీ లీవ్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఓకే, మిగిలివన్నీ మీకు అర్థమైపోతాయి. అస్సామనీరీస్ అని అంటే కనుక మూగా సిల్క్, రైసిని అంటే ఎరీ సిల్క్, బాంబిక్స్ మోరి అంటే మల్బరీ సిల్క్. విచ్ టైప్ సిస్టమ్ ఇన్ ది హ్యూమన్ బాడీ ఈస్ ప్రైమర్లీ ఎఫెక్టెడ్ బై వైపర్ బైట్? వైపర్ బైట్ అంటే ఏంటి? హీమోటాక్సిన్. హీమోటాక్సిన్ అంటే ఏంటి? బ్లడ్ వాస్కులర్ సిస్టమ్. సో థర్డ్ ఆప్షన్ ఈస్ ది రైట్ ఆన్సర్. విచ్ బెనిఫిషియల్ ఇన్సెక్ట్ ఈస్ నోన్ ఫర్ ఇట్స్ ఎబిలిటీ టు కంట్రోల్ ది మస్కిటో పాపులేషన్స్? డ్రాగన్ ఫ్లైస్. వీడిచ్చాడు ఇప్పుడు స్టేట్మెంట్స్. ఎయిడిస్ మస్కిటో ఇస్ ప్రైమర్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ట్రాన్స్మిటింగ్ డెంగ్యూ ఫీవర్. నిజమే, ఎయిడిస్ అంటే డెంగ్యూ ఫీవర్. వీ కెన్ మేనేజ్ డెంగ్యూ ఫీవర్ బై మేనేజింగ్ ఎయిడిస్ మస్కిటో. నిజమే, ఎయిడిస్ మస్కిటోస్ ఆర్ ఆల్సో సివియర్లీ ఎఫెక్టెడ్ బై డెంగ్యూ ఫీవర్. ఎప్పుడు కూడా కెరియర్స్ లేదా వెక్టర్స్ అనేవి ఎఫెక్ట్ అవ్వచ్చు, ఎఫెక్ట్ అవ్వకపోవచ్చు. ఇన్ దిస్ కేస్ కేవలం ఈ ఏమంటారు దీన్ని, ఎయిడిస్ మస్కిటో అనేది మలేరియా వల్ల అది ఏమి ఎఫెక్ట్ అవ్వదు. దే క్యారీ ది మలేరియా
బట్ దే వోంట్ గెట్ ఎఫెక్టెడ్ బై ది మలేరియా. ఓకే, సో దాన్ని బట్టి చూస్తే కనుక మనకి ఓన్లీ కంక్లూజన్ 1 ఈజ్ రైట్. లెట్స్ సి, ఓన్లీ కంక్లూజన్ 1 ఈజ్ రైట్. సో ఫస్ట్ వన్ ఈజ్ ది రైట్ ఆన్సర్. కంక్లూజన్ 2 అనేది కరెక్ట్ కాదు. ఓకే, ఎందుకంటే అవి మలేరియా వల్ల డెంగ్యూ వల్ల ఎఫెక్ట్ అవ్వవు. ఓకే, అండ్ అస్తమాటికి ఎఫెక్ట్ అవుతాయని గ్యారంటీ ఏం లేదు. ఇప్పుడు ర్యాబిస్ ఉందనుకోండి, ర్యాబిస్ అనే వైరస్ వల్ల డాగ్ ఎఫెక్ట్ అవుతుంది. అది డాగ్ అనేది ఇప్పుడు ఒక వెక్టర్ ఆఫ్ ది ర్యాబిస్ వైరస్. సో అక్కడ డాగ్ అనేది ఎఫెక్ట్ అయ్యింది, అది ర్యాబిస్ వైరస్ ని కూడా క్యారీ చేస్తుంది. అది ఇంకోటి కరిచి ఆ ర్యాబిస్ వైరస్ ఇంకోటికి ఎక్కిస్తుంది. ఓకే, కానీ ఇక్కడ వెక్టర్ వైరస్ వల్ల సఫర్ అవుతుంది, కానీ ఈ ఎయిడిస్ మస్కిటో అనేది ఆ డెంగ్యూ కాజ్ చేసే వైరస్ వల్ల ఇది ఎఫెక్ట్ అవ్వదు, ఈ ఎయిడిస్ మస్కిటో అనేది. ఓకే, సో కొన్నిసార్లు ఎఫెక్ట్ అవుతాయి, కొన్నిసార్లు ఎఫెక్ట్ అవుతుంది. అది మీన్ స్టేట్మెంట్. సమ్ ఇన్సెక్ట్స్ యాక్ట్ యాజ్ ఎ వెక్టర్స్ ఆఫ్ కమ్యూనికేబుల్ డిసీజ్ ఇన్ హ్యూమన్స్. Conclusion: vectors are unaffected by disease-causing agents. Next one: insecticides can be used to control spread of communicable diseases. Okay, సో మెయిన్ ఇక్కడ వచ్చేసరికి మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, నేను ఇప్పుడే మీకు చెప్పాను, మెయిన్గా మనకి ఇన్సెక్టిసైడ్స్ ద్వారా ఈ కమ్యూనికబుల్ డిసీజ్ అన్ని వస్తూ ఉంటాయి. ఇన్సెక్ట్స్ ద్వారా. సో ఇన్సెక్ట్స్ సంహరించడానికి ఇన్సెక్టిసైడ్స్ ఉంటాం కాబట్టి 2 ఈజ్ పార్షియల్లీ రైట్. కానీ అస్తమాటికి కమ్యూనికబుల్ డిసీజ్ ఇన్సెక్ట్స్ ద్వారానే వస్తాయంటే చెప్పలేం. ఓకే, బట్ ఇక్కడ ఇన్సెక్టిసైడ్స్ అన్న పదం ఎందుకు అంత హైలైట్ అవుతుంది అంటే కనుక సమ్ ఇన్సెక్ట్స్ యాక్ట్ యాజ్ ఎ వెక్టార్స్ అన్నాడు స్టేట్మెంట్ లో. సో అన్ని ఇన్సెక్ట్స్ అన్నాడు కాబట్టి ఇన్సెక్టిసైడ్స్ ఉపయోగించి కంట్రోల్ చేయగలుగుతాం. బట్ వెక్టార్స్ ఆర్ అన్అఫెక్టెడ్ బై డిసీజ్ కాజింగ్ ఏజెంట్స్ అంటే అది కంప్లీట్లీ నాట్ ట్రూ. ఇందాక మీకు ర్యాబిస్ అనేది ఎగ్జాంపుల్ చెప్పాను ఒక డాగ్ దాంట్లో, అలాగే ఏడిస్ మస్కిటో అనేది ఒకటి చెప్పాను. అందులో ఏడిస్ మస్కిటో అనేది ఎఫెక్ట్ అవ్వకుండా డెంగ్యూ ఫీవర్ కాజ్ చేస్తుంది. ర్యాబిస్ డాగ్ అనేది అది ఎఫెక్ట్ అయ్యి ఇంకోటికి కూడా ఎఫెక్ట్ చేస్తుంది. అలాగే ఇన్సెక్ట్స్ కూడా, కొన్ని ఇన్సెక్ట్స్ అనేవి ఆ వచ్చే వైరస్ వల్ల అవి ఎఫెక్ట్ అవుతాయి, అవి ట్రాన్స్మిట్ కూడా చేస్తూ ఉంటాయి. సో వెక్టార్స్ ఆర్ అన్ఎఫెక్టెడ్ బై డిసీజ్ కాజింగ్ ఏజెంట్స్ అనేది కంప్లీట్లీ ట్రూ కాదు. సమ్ ఆర్ ఎఫెక్టెడ్, సమ్ ఆర్ అన్ఎఫెక్టెడ్. సో కంక్లూజన్ 1 ఈజ్ నాట్ ట్రూ, కంక్లూజన్ 2 ఈజ్ కరెక్ట్. జస్ట్ ఎ మినిట్. నెక్స్ట్ వన్, సెలెక్ట్ ది కరెక్ట్ ఆప్షన్. స్టేట్మెంట్ వచ్చేసరికి ద డిసీజ్ స్లీపింగ్ సిక్నెస్ ఈస్ ట్రాన్స్మిటెడ్ బై సేసే ఫ్లై. నిజమే, సేసే ఫ్లై ఈస్ ది కాజల్ ఏజెంట్ ఆఫ్ డిసీజ్ స్లీపింగ్ సిక్నెస్. ఓకే, స్లీపింగ్ సిక్నెస్ ఈజ్ ఎ కమ్యూనికబుల్ డిసీజ్. వీటన్నిటికీ కూడా చూస్తే కనుక స్లీపింగ్ సిక్నెస్ అనేది కమ్యూనికబుల్ డిసీజే, కానీ సేసే ఫ్లై అనేది ఇట్స్ నాట్ ది కాజల్ ఏజెంట్, ఇట్స్ ఎ వెక్టర్, నాట్ ది కాజల్ ఏజెంట్. కాజల్ ఏజెంట్ అంటే ఒక వైరస్ ఒక కాజల్ ఏజెంట్, వైరస్ డైరెక్ట్ కాజ్ చేస్తుంది. ఓకే, సో ఇట్స్ నాట్ ఏ కాజల్ ఏజెంట్ సేసీ ఫ్లై అనేది. ఇది ఆ వైరస్ ని లేదా వాటిని మోసుకుని వస్తుంది. ఇట్స్ ఎ వెక్టర్. సో కంక్లూజన్ 2 ఈజ్ రైట్. ఓకే, అండ్ జస్ట్ ఎ మినిట్. నెక్స్ట్ వన్, insects are crucial for the survival of human species on the planets. నిజమే, all insects are beneficial for agriculture. R అనేది కరెక్ట్ కాదు, A is true and R is false. కొన్ని ఇన్సెక్ట్స్ అసలు హార్మ్ఫుల్. ద ఫినోటైపిక్ రేషియో ఫర్ ది F2 జనరేషన్ ఇన్ ది కాంప్లిమెంటరీ జీన్ ఇంటరాక్షన్ ఈజ్ 9:7 అండి. సో మెయిన్ గా F2 జనరేషన్ అంటే మీకు ఏంటో చెప్తాను. సపోజ్ తాతగారు ఉన్నారు, మీ తాతగారు గ్రాండ్ ఫాదర్. ఓకే, అమ్మగారు ఉన్నారు గ్రాండ్ మదర్. ఓకే, సో వీళ్ళు పేరెంట్ జనరేషన్ అంటారు P. వీళ్ళు క్రాస్ చేస్తే సపోజ్ మీ ఫాదర్ గారు పుట్టారు. ఓకే, మీ మదర్ గారితో వివాహం జరిగింది, వీళ్ళని క్రాస్ చేస్తే మీరు పుట్టారు, సన్ ఆర్ డాటర్. సో ఈ ఫాదర్ మదర్ జనరేషన్ ని F1 అంటాం, ఈ సన్ డాటర్ జనరేషన్ ని F2 అన్నాం. సో వీళ్ళ దగ్గర నుంచి వచ్చేసరికి జీన్స్ అనేవి ఇంటరాక్ట్ అవుతూ ఉంటాయి. ఏ విధంగా అంటే కనుక మీ గ్రాండ్ ఫాదరు వాళ్ళ యొక్క స్పెర్మ్ అనేది రిలీజ్ అయినప్పుడే ఆ స్పెర్మ్ లోని ఉండే క్రోమోజోమ్స్ అనేవి ఇంటర్చేంజ్ అవుతాయి. ఇంటర్చేంజ్ అయ్యి
మీ ఫాదర్కి వస్తాయి. ఓకే, మీ గ్రాండ్ మదర్ దాంతో తెలుసు. ఓకే, మీ గ్రాండ్ మదర్ దాంట్లో ఉన్న ఎగ్ సెల్లో కూడా జీన్స్ అనేవి మిక్స్ అవుతాయి. అవి కూడా సో మిక్స్గా వచ్చి ఇక్కడ వస్తాయి. సో రిప్రొడక్షన్ ఎప్పుడు కూడా మీకు క్రోమోజోమ్స్ అనేది మిక్స్ అవుతూ ఉంటాయి. ఓకే, సో మీ ఫాదర్ గారు మదర్ గారు వాళ్ళ యొక్క స్పెర్మ్ ఎగ్ సెల్స్ కూడా మిక్స్ అయ్యి, అంటే స్పెర్మ్కి స్పెర్మ్లో ఉన్న క్రోమోజోమ్స్ మిక్స్ అవుతాయి, ఎగ్కి ఎగ్లో ఉన్న క్రోమోజోమ్స్తో మిక్స్ అవుతాయి. అవి మిక్స్ అయిన క్రోమోజోమ్స్ ఫ్యూజ్ అయ్యి అప్పుడు మీరు పుడతారు. అంతేగాని ఫాదర్ క్రోమోజోమ్ మదర్ క్రోమోజోమ్తో ఇంటరాక్ట్ అయ్యి మిక్స్ అవుతాయని మాత్రం అనుకోకండి. ఫాదర్ క్రోమోజోమే తనలో ఉన్న క్రోమోజోమ్స్తో తనది ఇంటరాక్షన్ మిక్స్ అయిపోతూ ఉంటాయి. ఆ జీను ఈ జీను మిక్స్ అయిపోయి ఒక మిక్స్ అయ్యి ఉంటాయి. ఇక్కడ మదర్ దాంట్లో కూడా అలా మిక్స్ అయిపోయి వస్తాయి. సో మిక్స్ అయిపోయిన క్రోమోజోమ్స్ని ఫ్యూజ్ అయిన తర్వాత ఫాదర్ క్రోమోజోమ్ సెట్ మిక్స్ అయింది, మదర్ క్రోమోజోమ్స్ మిక్స్ అయిన సెట్ వస్తాయి మీకు. సో ఈ జనరేషన్స్ వచ్చేసరికి పేరెంట్ జనరేషన్ P, F1 జనరేషన్ మీ ఫాదర్ మదర్ది, F2 జనరేషన్ మీది. F2 జనరేషన్కి వచ్చేసరికి కూడా ఫీనోటైపిక్ రేషియో అన్నది ఏ విధంగా చూసుకుంటే కనుక ఇది అంతా కూడా ఎల్ఎల్స్ అండి, ఎల్ఎల్స్ అని అంటూ ఉంటారు. సో మీకు కళ్ళు మీ తాతగారిలో వచ్చాయి, ముక్కు మీ తాతగారిలో వచ్చింది, లేకపోతే కళ్ళు మీ అమ్మగారిలో వచ్చాయి, మీ నాన్నగారిలో వచ్చాయి, మూతి మీ అమ్మగారిలో వచ్చింది, ఇలాగ అనేకవన్నీ కనిపించే ఫీనోటైపిక్ ట్రైట్స్. కొన్ని బిహేవియరల్ ట్రైట్స్ కూడా ఉంటాయి, బట్ కనిపించగలిగే ఫీనోటైపిక్ ట్రైట్స్. ఈ ఫీనోటైపిక్ ట్రైట్స్ అన్నీ కూడా ఈ జనరేషన్ ఈ క్రోమోజోమల్ మిక్స్చర్, ఈ ఎల్ఎల్స్ మిక్స్చర్ వల్ల, ఈ ఎల్ఎల్స్ క్రోమోజోమ్స్ మిక్స్చర్ జరగడం వలన, అంటే క్రోమోజోమ్ ఎల్ఎల్స్ అని కన్ఫ్యూజ్ చేసేస్తున్నాను, బట్ క్రోమోజోమ్లోని ఎల్ఎల్స్ ఉంటాయి. ఒక్కొక్క ఎల్ఎల్ ఒక్కొక్క క్వాలిటీ, బ్లూ ఐస్ రావడానికో, బ్రౌన్ ఐస్ రావడానికో, లేకపోతే ముక్కు సరిగ్గా రావడానికో, మూతి సరిగ్గా రావడానికో, అంటే మీ నాన్నగారిలాగా, మీ తాతగారిలాగా, మీ అమ్మమ్మ గారిలాగా, మీ నాన్నమ్మ గారిలాగా అలా రావడానికి కారణమైనవన్నీ కూడా ఎల్ఎల్స్ అంటారు. ఆ ఎల్ఎల్స్ అనేవి ఇంటర్చేంజ్ అవుతూ ఉంటాయి జనరేషన్కి వెళ్తున్నప్పుడు కూడా. ఆ ఇంటర్చేంజ్ అయ్యేటప్పుడు వచ్చే రేషియోయే ఈ 9:7. 9:3:3:1 కూడా ఉండొచ్చు. ఓకే, బట్ మెయిన్గా F2 జనరేషన్కి వచ్చేసరికి 9:7 అనేది స్టాండర్డ్గా పెట్టేసుకుంటూ ఉంటారు. సో ఈ 9:7 అంటే ఏంటి అన్న చూస్తే కనుక ఫస్ట్ ఈ 9-7 కలిపితే ఎన్ని వచ్చాయండి? 16 ఎల్ఎల్స్ వచ్చాయి. అవునా? జస్ట్ ఎ మినిట్.
ఐ థింక్ ఐఎమ్ ఆడిబుల్ నౌ. ఐఎమ్ సారీ, మధ్యలో మైక్ కట్ అయిపోయింది, అందుకని ఇలా అయిపోయింది. బట్ ఐ థింక్ ఐ హ్యావ్ కవర్డ్ మోస్ట్ క్వశ్చన్స్. ఓకే, నెక్స్ట్ వన్, కల్చరింగ్ ఆఫ్ ద ఫిష్ ట్యాంక్స్ ఇన్ క్లోజర్స్, దట్ ఈస్ పిసికల్చర్. ఆక్వాకల్చర్ అనేది ఇట్స్ హోల్ సెట్, పిసికల్చర్ అనేది సబ్సెట్. ప్రోస్తగమస్ ఫీమేల్ గలేషినియస్ బర్డ్స్. ఒకసారి మీకు మళ్ళీ చెప్తాను, వినండి. F2 కాంప్లిమెంటరీకి సంబంధించి F2 జనరేషన్ అనేది మీ గ్రాండ్ ఫాదర్ జనరేషన్ ని పేరెంట్ జనరేషన్ అంటారు, మీ ఫాదర్ మదర్ జనరేషన్ ని F1 జనరేషన్ అంటారు, మీరు జనరేషన్ ని F2 జనరేషన్ అంటారు. సో ఒకళ్ళకి రౌండ్ ఫేస్ ఉందనుకోండి, ఆర్ అనేది రౌండ్ ఫేస్ ఉంటే, ఆర్ స్మాల్ ఆర్ అనేది రౌండ్ ఫేస్ లేకపోతే, పింక్ లిప్స్ ఉంటే క్యాపిటల్ పి, పింక్ లిప్స్ లేకపోతే స్మాల్ పి. సో హెటెరోజైగోటస్ డిప్లాయిడ్ అని అన్నారనుకోండి, ఏమవుతుంది? ఈ ఎల్ఎల్స్ ఏవైతే ఉన్నాయి, రౌండ్ ఫేస్ ఉన్నది, రౌండ్ ఫేస్ లేనిది, పింక్ లిప్స్ ఉన్నది, పింక్ లిప్స్ లేనిది, ఇంకొక దాంతో రియాక్ట్ అవుతుంది, కంబైన్ అవుతుంది. ఓకే, సో ఇది 4A, ఇది 4A. సో టోటల్ గా 16 డిఫరెంట్ పాసిబుల్ కాంబినేషన్స్ అనేవి వస్తాయి మనకి. 16 డిఫరెంట్ పాసిబుల్ కాంబినేషన్స్ అనేవి వస్తాయి. ఈ 16 డిఫరెంట్ పాసిబుల్ కాంబినేషన్స్ లో 9 పాసిబుల్ కాంబినేషన్స్ విల్ హ్యావ్ డామినెంట్ allele. డామినెంట్ allele అంటే either capital R or capital P. 7 will have recessive alleles. Okay, 7 will have recessive alleles అంటే either small r or small p. సో ఇది దీని యొక్క అర్థం. డామినెంట్ allele అంటే ఆ రౌండ్ ఫేస్ ఉండడం లేదా పింక్ లిప్స్ ఉండడం. స్మాల్ r అంటే రెసెసివ్ allele అంటే ఆ రౌండ్ ఫేస్ లేకపోవడం, ఆ పింక్ లిప్స్ లేకపోవడం. సో ఈ విధంగా ఉంటుంది ఆ వచ్చే పాసిబుల్ కాంబినేషన్స్ లోని అని చెప్పడమే ఈ కాంప్లిమెంటరీ జీన్ యొక్కది. సపోజ్ వీడు స్టాండర్డ్ మెరీడియన్ అంటే గనక 9:3:3:1 అని పెట్టాలి మీరు. స్టాండర్డ్ మెరీడియన్ జీన్ ఇంటరాక్షన్ అయితే గనక 9:3:3:1 అని పెట్టాలి. ఓకేనా? సో జస్ట్ ఓకే. నెక్స్ట్, క్రీపర్ కండిషన్ ఇన్ డొమెస్టిక్ ఫౌల్, జెనెటిక్ డిజార్డర్ ఇది. Any mutation that changes codon into codon that stops for signal, nonsense mutation. A photographic image that shows the sum of all chromosome information, కార్యోటైప్ అండి. ఒకసారి తీసుకుంటే కనుక కొన్ని క్రోమోజోమ్స్ చాలా పెద్ద ఉంటాయి, రాడ్ వే. కొన్ని క్రోమోజోమ్స్ స్మాల్ గా ఉంటాయి, కొన్ని క్రోమోజోమ్స్ మీడియం గా ఉంటాయి. సో ఇటువంటి కాంబినేషన్స్ ఉన్న మొత్తం 46 క్రోమోజోమ్స్ ఉంటాయి. ఆ 46 క్రోమోజోమ్స్ ఒకే ఫోటోగ్రఫిక్ ఇమేజ్ దాంట్లో చూపించడం దాన్ని కార్యోటైప్ అని అంటూ ఉంటారు. టేక్ డిఫోలియేటర్ వచ్చేసరికి మెయిన్ గా హైబ్లియా ప్యూరియా, ఇది టేక్ డిఫోలియేటర్. ఇది వచ్చేసరికి టేక్ స్కెలిటనైజర్, గుర్తుపెట్టుకోండి, టేక్ స్కెలిటనైజర్. ఓకే, ఆకుల్ని తినేసి ఆ లోపల ఎముకల్లాగా ఆ వెయిన్స్ అన్ని కనిపించేలా చేస్తూ ఉంటుంది ఇది. ఇది అంటే కనుక మొత్తం ఆకుని తినేసి పడేస్తుంది. సో హైబ్లియా ప్యూరియా అనేది. ఓకే, అండ్ నెక్స్ట్ వన్, ఇవన్నీ కూడా రిపీట్ అయిన క్వశ్చన్స్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ మిల్క్ షమ్ డిసీజ్? తెలియోనా, హెమోటాక్సిన్, రైసల్స్ వైపర్, కెమికల్ కాంపోజిషన్ ఆఫ్ స్నేక్ వెనమ్, ఇట్స్ ప్రోటీన్స్. ఓకే, ప్రోటీన్స్ అండి, న్యూక్లిక్ యాసిడ్ కాదు. విచ్ ఆఫ్ ది సిస్టమ్ ఇన్ హ్యూమన్ బాడీస్ వైపర్ బైట్? వైపర్ అంటేనే బ్లడ్ వాస్కులర్, హెమోటాక్సిన్ కాబట్టి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాన్ వెనమస్ స్నేక్? రాక్ పైథన్. ఇరులాస్ అనేవాళ్ళు కమ్యూనిటీ తెగవాళ్ళు మెడ్రాస్ క్రోకోడైల్ బ్యాంక్ దగ్గర వెనమ్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేస్తూ ఉంటారు. వీడు న్యూరోటాక్సిక్ వెనమ్ అన్నాడు కాబట్టి యాంటీకోలినాక్స్టేజ్ ఏజెంట్స్. స్లీపింగ్ సిక్నెస్ తేసే ఫ్లైకి. క్యూలెక్స్ అనేది జపనీస్ ఎన్సెఫలైటిస్ కి. అండ్ జస్ట్ మినిట్, అసలు రైట్ అయిపోవచ్చింది అనుకుంటా. లాస్ట్ వస్తాం, కంగారు పడకండి, అయిపోవచ్చింది. విచ్ బెనిఫిషియల్ ఇన్సెక్ట్ ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ అబిలిటీ టు కంట్రోల్ మస్కిటో పాపులేషన్స్? వచ్చేసరికి డ్రాగన్ ఫ్లైస్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్, విచ్ ఇన్సెక్ట్ ఈజ్ యూజ్డ్ ఇన్ సౌత్ ఇండియా టు కంట్రోల్ ఓపెంటియా వీడ్ ఇన్ థార్న్ ఫారెస్ట్? డాక్టిలోపియస్ కోకస్ అనే దాన్ని థార్న్ ఫారెస్ట్ లోని ఆ వీడ్ అనే దాన్ని చేయడానికి ఉపయోగిస్తూ ఉంటారు. విచ్ వైరల్ ఇన్ఫెక్షన్ ఎఫెక్ట్స్ వైల్డ్ బోర్స్ అండ్ క్లాసికల్ స్వైన్ ఫీవర్? ఇది
Which of the following disease is caused by protozoan parasites and affects the several species? Malaria. Which of the following is non-infectious disease commonly observed in wildlife? Non-infectious అన్నాడండి. Every influenza non-infectious, tuberculosis infectious, anthrax infections. ఇది ఒక్కటి non-infectious. So, blood poisoning is the right answer. Which of the following non-infectious disease is characterized by abnormal cell growth and formation of tumors in wildlife? ఇది వచ్చేసరి క్యాన్సర్ అండి. Which of the following is non-infectious disease caused by malnutrition and vitamin deficiency? Rickets అండి. ఇది మిగిలినవన్నీ కూడా వైరస్ ద్వారా జరిగినవి, వేరే బయలాజికల్ ఏజెంట్ ద్వారా జరిగినవి. కానీ which of the following is a non-infectious disease affects the multiple musculoskeletal system? Osteoporosis అండి. ఇది which disease is caused by the accumulation of persistent organic pollutants in the life? Organochlorine poisoning అనేది. And next one వచ్చేసరికి which is the central silk research institute located? Bengaluru. Which translated the meaning of wiggle dance? Carlon von Frisch. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. వ్యాగిల్ డాన్స్ దేన్ని ఇండికేట్ చేస్తుంది? బేసు అక్కడ ఉన్న ఆహార పదార్థాన్ని తన తోటి వాళ్ళకి ఇండికేట్ చేయడానికి వ్యాగిల్ గా డాన్స్ చేస్తాయి. అది కార్ల్ వాన్ ఫ్రిష్ అని ఆయన చెప్పారండి. విచ్ టైప్ ఆఫ్ డెఫినేషన్ ఇస్ ఫౌండ్ ఇన్ యానిమల్స్ దట్ హ్యావ్ టీత్ ఆఫ్ సేమ్ టైప్? ఇది హోమోడెంటాలజీ అంటారండి, నాకు తెలిసింది. రైట్, హోమోడాంట్ డెంటిషన్ అండి ఇది సెకండ్ వన్. అండ్ సెలెక్ట్ ది కరెక్ట్ ఆప్షన్. Lyophilized tantic venom is more useful than liquid ASV because liquid ASV requires complete chain. Both A and R are true. And ఇది ఆల్రెడీ మనం చూస్తాం, ఇది రిపీటెడ్ క్వశ్చన్. ఇది 9:7 and Creeper is a genetic disorder and any mutation that changes is a nonsense mutation. ఇంకోటి వచ్చేసరికి మీకు కార్యో టైప్ అనేది ఫోటోగ్రాఫ్, అది అన్ని క్రోమోజోమ్స్ ఒకేసారి తీస్తే విలియం బేట్సన్ అనే ఆయన జెనెటిక్స్ అంతా పెట్టాడు. అండ్ వాట్ హ్యాపెన్స్ డ్యూరింగ్ ఎస్ ఫేజ్? డిఎన్ఏ సింథసిస్. మన ఎస్ ఫేజ్ అసలు మైటోసిస్ లో కనుక చూసుకుంటే కనుక ఎస్ ఫేజ్ లోని డిఎన్ఏ సింథసిస్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడతో ఆపుదాం. ప్రీవియస్ క్వశ్చన్స్ అనేవి ఎకనామిక్ జువాలజీకి సంబంధించి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఇప్పుడే ఐ కైండ్లీ రిక్వెస్ట్. అండ్ థ్యాంక్ యూ. జై హింద్. బాయ్.